ఈడీ రైడ్స్‌తో ఒక్కసారిగా తెర మీదకొచ్చిన చికోటి ప్రవీణ్ గారి ఫామ్ హౌస్‌లో మినీ జూని గతంలోనే మనం చూసాము. అయితే ఆ రోజు ఇక్కడ ప్రవీణ్ గారు లేరు. ఆయన రిలేటివ్స్ అలాగే ఎంప్లాయీస్ మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ప్రవీణ్ గారు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం రండి. ప్రవీణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు ఇంతకిను? బాగున్నా అండి, హ్యాపీగా ఉన్నా. మీరు ఎప్పుడు హ్యాపీగానే ఉంటారేమో. మా జంతువులను చూస్తే హ్యాపీ. అదే ఫామ్ హౌస్ లో ఏంటి ఇవి కూడా ఉన్నాయా మీ దగ్గర? నా దగ్గర దున్నపోతులు. సదర్కి ఇస్తారా ఏంటి? సదర్కి ఏమి ఇవ్వా, నాకు చిన్నప్పటి నుంచి ప్యాషన్. అవునా? యానిమల్స్ అటు దున్నపోతు కూడా ఉండాలని ఇష్టం నాకు. సో ఇలా పరిస్థితి ఏంటంటే నేను వైశ్యులము, ఒక వైశ్యాన్ని వచ్చి యాదవులు అడుగుతున్నారు ఒక 2-3 days కి సదర్కి పంపి అన్నయ్య అని చెప్పి. అంతకంటే ప్రైడ్ ఏం కావాలి కదా. మీరు ఫుల్ యానిమల్ లవర్ అనుకుంటా. ఫుల్ పెద్ద మినీ జూనే మెయింటైన్ చేస్తున్నారు మీ ఫామ్ హౌస్ లో. అవునండి, అవును. అసలు ఈ ఫామ్ హౌసే జూ కోసం పెట్టారేమో అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, మెయిన్ రోడ్ కి దూరంగా, సౌండ్ పొల్యూషన్ ఉండదు, ఈ మామూలు పొల్యూషన్ స్మోక్ ఇవన్నీ ఉండవు. ఓన్లీ జంతువులు పెంచడానికి పెట్టారు లోపలికి. అదే నేను లాస్ట్ టైం వచ్చానండి, మళ్ళీ సెకండ్ టైం విజిట్ చేస్తున్నాను. మీ దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి, యానిమల్స్ ఉన్నాయి. ఆ రోజు నాకు చెప్పారు మీ వాళ్ళు, కానీ మీరు ప్రత్యక్షంగా వచ్చి చెప్పాలి నాకు. ఇది ఇగువానా? ఇండియన్ బ్రీడ్ కాదు ఇది. అదే వేరే చోటది. మీ దగ్గర 2-3 చూసాను నేను. ఉన్నాయి, 5-6 ఉన్నాయి. ఏముంది, దీనికి హెడ్ మసాజ్ అంటే ఇష్టం. ఓహో, అందుకే మీరు ఇలా అంటున్నారు. ఏం తింటుందండి? ఇది ప్యూర్ వెజ్జీస్ అండి. ఏం చేయదు కదా ఎవరిని? మూడ్ అంతేనా? తేడా వస్తే కరిచేస్తాయా? బ్యూటిఫుల్ స్పెసిమెన్ చూడండి, ఎంత మంచి. అవును, ఇంకా పొడుగు అవుతుంది, ఒక 2 feet వరకు. హెడ్ టు టైల్ అప్పుడు ఒక 5 to 6 feet అవుతుంది. ఏజ్ ఎంత అండి? ఇది ఆల్మోస్ట్ 2.5 years ఉంటుంది. వెజ్జీ అన్నారు కదా, ఏం తింటుంది వెజిటేరియన్ లో? లూసన్ అన్న గ్రాస్ వస్తుంది, తెప్పిస్తారా? తెప్పిస్తాం, పండిస్తాం ఇక్కడ. లేదంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, క్యారెట్. చూస్తే నాన్ వెజిటేరియన్ కదా అనిపిస్తుంది చూస్తుంటే. ఇంకోటి ఉంది టేగు అని, నాన్ వెజిటేరియన్. అవునా? ఎక్కడి నుంచి తెచ్చారు ఇది? ఇది యుఎస్ అండి ఇవన్నీ. అవును, అట్లా తీసుకొచ్చేటప్పుడు పర్మిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా అండి, లేకపోతే అసలు అలో చేయరు కదా? అలో మేము ప్రాపర్ పేపర్ వర్క్ పెట్టేసి సెంట్రల్ గవర్నమెంట్ యాప్ లో రిజిస్టర్ చేసి, మళ్ళీ ఫారెస్ట్ వాళ్ళు వచ్చి అన్ని కూడా చెక్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నా యానిమల్ సీజ్ అయినాయి అని అన్నారు కదా. సీజ్ ఒక్క నేను చెప్పలా సీజ్ అయినాయి. జనరల్ గా మీడియా వాళ్ళు అన్నారేమో కానీ నేనైతే చెప్పలేదు, ఎందుకంటే ఏది కూడా సీజ్ చేయలేదు అప్పుడు. ఒక్కటి కూడా సీజ్ చేయలేదు. జస్ట్ ఆ రోజు అంకులే ఉన్నారు, అడిగినప్పుడు ఏది సీజ్ కాలేదమ్మా, రెగ్యులర్ గా వచ్చి చెకప్ చేసుకుని పోతారు, అట్లే వచ్చారని చెప్పారు. నావన్నీ కూడా అకార్డింగ్ టు నామ్, పర్మిషన్ తోటే ఉన్నాయి. ఎందుకంటే నాకు తెలుసు ఏదైనా ఇష్యూ చేసినా అన్ని ఏదో తప్పులు దేవులాడతారు అని చెప్పి. తప్పులు దేవులాడతారా? కానీ అంత చీకటి కాదు, చిక్కడు దొరకడు. ఓ ఇగువా నాకు లేక జూలో కూడా ఈ సైజు లేదులేండి. అసలు అప్రిషియేట్ చేయరు. ఎవరికి పడతానా? ఇది మేలా ఫీమేలా? ఇది మేల్ అండి, అది ఫీమేల్ ఉంటుంది. అది ఎక్కడి నుంచి తెచ్చారు? అన్ని ఒకటే, సేమ్. తర్వాత ప్రొక్యూర్ చేసుకునేవి అన్ని ప్రొక్యూర్ చేసుకునే. అది కూడా వెజిటేరియనేనా? అన్ని ఇవన్నీ సేమ్ జాతి, కానీ కలర్ డిఫరెంట్ ఉంది. కలర్ ఇది కూడా గ్రీన్ అవుతుంది. అది ఏజ్ లో అదే పెద్దదా? ఇది పెద్దది. ఇదే పెద్దది. టేగుకు బి లేకే అక్బర్. టేగు ఇది రెప్టైల్. ఇది లైవ్ ఎల్కల్ గానీ అన్ని తినేసి. అది రెప్టైల్ అంటే ఇంకా చికెన్. ఎంత ఏజ్ అండి ఇది? ఇది 5 years ఉంటదండి. ఇంకా పెరుగుతుందా ఇంకింతేనా? ఇది అంతే, ఇది రేర్ బ్రీడ్. ఇది ఇండియా में किसके पास है? అంతే, ఇండియా మొత్తంలో 2-3 దగ్గర మాత్రమే ఉంది. అది కూడా నాట్ కన్ఫర్మ్. ఎక్కడి నుంచి తెచ్చారండి? ఇది అప్పుడు నాకు ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చినారండి. అప్పుడు అదే 5-6 years నుంచి యుఎస్, సెంట్రల్ అమెరికన్. కొన్ని మీరు తెచ్చుకున్నారు, చాలా గిఫ్ట్స్ కూడా ఉన్నాయి ఇందులో కదా. 2-3 గిఫ్ట్స్ ఇచ్చారు. వాళ్ళు కూడా యానిమల్ లవర్స్. నాకు అదర్ స్టేట్స్ వాళ్ళు ఉన్నారు, కొందరు మెయింటైన్ కాక ఇస్తారు. అది తర్వాత కొంతమంది మీరైతే బాగా చూసుకుంటారు, నమ్మకంతో ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ పెద్ద జూనే ఉంది కదా మీ దగ్గర. ఆ జూలో అయితే సేఫ్ గా ఉంటాయి. చచ్చిపోయింది అది. కంగారునా? మంచి ఎంత ఉండే అది. అరే, యంగ్ కంగారు ఉండే. ఎందుకు చనిపోయిందండి? అడాప్ట్ కాలే వెదర్ కి. యాక్చువల్లీ అవుతాయి, టైం పడుతుంది, కొంచెం సెన్సిటివ్. అవి ఆస్ట్రేలియన్ వెదర్ కి అలవాటు. మన దగ్గరికి అక్కడ చాలా డిఫరెన్స్ ఉంటుంది. వెళ్ళిపోతుంది అది. ఇది కార్న్ స్నేక్ అండి. ఎక్కడి నుంచి తెచ్చారు? యుఎస్ నుంచే. రెడ్ కలర్ లో ఉంది. రెడ్ ఐ. ఐ కూడా రెడ్ ఉంది. ఇది చేతిలోకి తీసుకోండి.
ఒకసారి మీ నెక్ లో వేసుకోండి. నెక్లో వేసుకుంటా ఏం అందదు, ఏం భయం లేదు, అంత హ్యాపీగా. ఓహో వావ్. మీకేం అనిపించట్లేదా అంటే అలవాటు అయిపోయింది లోపలికి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయింది. కార్ లో పెట్టుకొని తిరుగుతుంటా హ్యాపీగా. కార్ లో పెట్టుకుని డ్రైవ్ కావాలి అప్పుడప్పుడు. స్నేక్ డ్రైవా? డ్రైవ్ విత్ స్నేక్. పక్కన ఉన్నాడు భయపడాలి కానీ మీకేం భయం లేదు. నాకేం లేదు. ఎవరైనా కార్ లో ఎక్కుతారా లోపల స్నేక్ ఉన్నప్పుడు? ఎక్కుతారు, ఏం లేదు అలవాటు. ఏమంది మంచి శాంతంగా ఉంటుంది, తీసుకోండి. అబ్బా ఎంత బాగా ఇచ్చి శాంతంగా ఉంటదంట. ఇది బైట్ చేయదా? చేస్తుంది. మూడ్ మా మామని గరిచితో వస్తారు అన్ని. మూడు విధానం, హ్యాండ్లింగ్ విధానం, దాని మూడ్. అవన్నీ మనకే మూడ్ ఎట్లుంటుంది అది కరెక్ట్ లేండి. కరిచినప్పుడు ఏం కాదా అండి? ఏం కాదు, నాన్ వెనమస్. మీ దగ్గర ఎన్ని ఉన్నాయి స్నేక్స్? నా దగ్గర ఇప్పుడు 3 ఉన్నాయి. పైథాన్స్ కూడా ఉన్నాయి. 2 పైథాన్స్ ఉన్నాయి లోపల. ఎక్కడి నుంచి తెచ్చారండి? ఇది చెప్పారు, అవి ఎక్కడి నుంచి తెచ్చారు పైథాన్? అవి అన్ని మన అమెజాన్ ఫారెస్ట్ లో ఉన్నాయి. అవును, ఇండియన్ బ్రీడ్స్ ఆర్ నాట్ అలౌడ్. నాట్ అలౌడ్ కదా? అదే మనకి ఇక్కడ పెట్టడానికి లేదు. అవును, నాకు వచ్చిన డౌట్, ఇప్పుడు మీరు తీసుకొచ్చినప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా ఉంటే ఇంకా సోర్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ వాటికి ఉంటుందా సపరేట్ గా? వాళ్ళే తీసుకొచ్చి మనకు అప్పచెప్పేసి వెళ్ళిపోతారు. ఫ్లైట్స్ లో దేవచ్చు. ఓకే, ప్రాపర్ పర్మిషన్స్ అవన్నీ. అదే ఇప్పుడు టైట్ చేసేసారు. 2-3 ఇది మీరు ఎప్పుడు years బాగా. ఇది ఆల్మోస్ట్ 6 years అయింది వచ్చి. అంత ఏజ్ ఉందా? దాని ఐ ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది. ఐ చాలా బాగుంది అసలు. ఏం ఫుడ్ అండి దీనికి? రాట్స్ ఇస్తారు. మరి ఎక్కడి నుంచి చేస్తారు రాట్స్? అట్లా వెళ్దాం రండి. ల్యాబ్ లో వైట్ ఎలుకలు వస్తాయి, ఓకే, బ్యాక్టీరియా ఫ్రీ. బ్యాక్టీరియా ఫ్రీ. బ్యాక్టీరియా ఫ్రీ. అవి ఎందుకు చేస్తారంటే దాని మీద రీసెర్చ్ అవుతుంటది. ఓకే ఓకే. యాక్చువల్ గా బయటికి ఇవ్వరు, కాకపోతే మనం రిక్వెస్ట్ చేస్తాం క్లినికల్ రీసెర్చ్ చేస్తారు కదా, అట్లా తెచ్చినప్పుడు. అవి కూడా కొన్ని లక్షల్లో ఎలుకలు ఉంటాయి. మనకి ఏ సైజ్ కావాలంటే వాళ్ళు అవి ఇస్తారు. ఏసీలో ఉంటాయి ఆ ఎలుకలు. అబ్బా, ఉప్పల్లో ఉంది ఫామ్ అది. కాకపోతే మనం ఏంటంటే రిక్వెస్ట్ చేసి యానిమల్స్ కంటే వాళ్ళు కూడా పాపం ఇస్తారు. బ్యాక్టీరియా ఉండదు. ఈ మన ఇక్కడ ఎలుకలు బట్టే ఏనికి లేదు, బ్యాక్టీరియా ఉంటది ఇక్కడ. అవి డేంజరస్ కూడా కదా హెల్త్ కి, మళ్ళీ వీటి హెల్త్ కి ప్రాబ్లం అవుతుంది. ఎంత అండి కాస్ట్ ఇది? ఇది పెద్ద కాస్ట్ ఏమి ఉండదు, దొరకడం కష్టం. ఇండియాలో కష్టం, బయట దేశంలో అయితే 5,000-10,000-20,000 దొరికిపోతుంది. అలీ ఇక్కడ తమ్ముడు ఈయన సౌదీ కింగ్ దగ్గర పుల్లులు, సింహాలు పెంచుతారు కదా, కేర్ టేకర్. ఇప్పుడు కూడా జూలో మొన్న ఒక 3-4 years బ్యాక్ ఒక మొసలి బయటకు వచ్చింది. అవును, జూ వాళ్ళతోటి కాలే లోపల తీసుకెళ్ళడం. అలీని పిలిచినారు. సో అంటే యానిమల్స్, బర్డ్స్ హ్యాండ్లింగ్ అనేది బాగా తెలిసిన వ్యక్తి. యానిమల్స్ కాదు, సింహాలు, పులులు, చిడత, వైల్డ్ యానిమల్స్. బ్రెయిన్లెస్ బర్డ్ మీరు పెట్టండి. బ్రెయిన్లెస్ బర్డా? బ్రెయిన్లెస్ బర్డ్. ఎందుకు? బ్రెయిన్ ఉండదు దానికి. మేకులు పెట్టా తినేస్తుంది. ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి ఆస్ట్రేషన్? ఇది నేను చెన్నై నుంచి తీసుకున్నా. యాక్చువల్ గా ఇది ఆఫ్రికన్ బ్రీడ్. ఎంత ఉంటుందండి కాస్ట్? ఇది ఒకటి 1.5-2 lakhs మధ్యలో ఉంటుంది. పేరు అయితే 3-4 lakhs 5 lakhs మధ్యలో ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ది క్వాలిటీ. నా దగ్గర 9.5 feet హైట్ ఉండే ఒక ఆస్ట్రిచ్. ఇది ఉంటుంది 8 వరకు ఉంటుంది కదా. అదే ఎంత అండి ఏజ్? ఇది అరౌండ్ 17-18 months ఉంటుంది. అంతే చిన్నది. ఏం తింటుందండి? ఇది పౌల్ట్రీ ఫీడ్ వేస్తాం దీనికి, లూజ్ అండ్ గ్రాస్. నాకు అబ్జర్వ్ చేస్తే అర్థమైంది ఏంటంటే ఒక్కొక్క యానిమల్ కి ఒక్కొక్క ఫుడ్, ఒక్కొక్క బర్డ్ కి ఒక్కొక్క ఫుడ్. అవును. తర్వాత ఏదైనా అవసరమైనప్పుడు ఇచ్చే మెడిసిన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఉంటాయి. ఇవి ఇన్నింటిని మెయింటైన్ చేయడం అంటే అసలు అది మామూలు విషయం కాదు కదండి. ఏదో జూ పార్కుల్లో సాధ్యమవుతుందేమో గానీ ఇలాంటి చోట మనం పర్సనల్ గా పెట్టిన వాటికి ఎట్లా సాధ్యమవుతుందని. ఇష్టం ఉంటే అని చేయొచ్చు. ఇష్టము ప్లస్ దాంతో పాటు ఏంటంటే ఖర్చు. అదే అండి, ఖర్చు కూడా కదా. తర్వాత దానికోసం కొంతమంది మనుషుల్ని మీరు స్పెషల్ గా కేటాయించాలి. 100% స్పెషల్ కేటాయించాలి. 15 members పైన పనిచేస్తారు. శివ అది ఓపెన్ చేసి ఇది ఎవరు రేర్ గా, నేను ఎప్పుడో 8 ఏళ్ళకి 7 years బ్యాక్ కట్టించా. అంటే క్లీన్ చేసినారు, వెట్టుకుంది. పక్షులు బై ఛాన్స్ బయటికి వచ్చి రాకుండా ఇవి అడ్డుకుంటాయి. దీని మళ్ళీ అదొక డోర్, ఇదొకటి అడ్డు, మళ్ళీ ఇదొకటి అడ్డు. ఇక్కడ మిస్ అయినా అక్కడ మిస్ కావద్దు. ఈ బ్లూ గోల్డ్ మకావ్ ఎక్కడి నుంచి తెచ్చారు? ఇది నేను చెన్నై నుంచి తెప్పించాను. ఈ మకావ్స్ చాలా కాస్ట్లీ అని విన్నానండి నేను కదా. ఇది 2 lakhs ఉంటుంది. అన్నిటికంటే హయాసింత్ మకావ్ అని ఉంటుంది, 25-30 lakhs ఉంటుంది. మన దగ్గర లేదా అది? నేను తీసుకోలేదు. ఇవన్నీ సన్ కన్యూర్స్. ఇవన్నీ ఏంటండి అవి? సన్ కన్యూర్స్ అంటారు ఇవన్నీ. ఓకే. ఇవి ఒక్కొక్క బర్డ్ ఒక్కొక్క కాస్ట్ ఉంటుందండి? సేమ్ అన్ని సేమ్ ఉంటుంది. 30,000-40,000 ఒక్కోసారి సీజన్ బట్టి 50,000-60,000 ఒక్కొక్క బర్డ్. ఇవి వస్తాయా? ఫ్రెండ్లీగా ఉంటాయా? ఇవి ట్రైన్ చేయలేదు. ఇప్పుడు నేను ఇంకా తెచ్చి 100 birds ఉంటాయి. ఇక్కడ తెచ్చి ఒక 100 birds వదలాలి. మొత్తం అంతా వదిలేస్తాం ఫ్రీగా. ఇంతకంటే పెద్ద కేజ్ అవుద్ది కదండి.
మనం వచ్చి ఇటు చేతులు పట్టుకుంటూ వచ్చి మన దగ్గర కూర్చొని తింటాం. అవునా, అక్కడ వదిలేసారు ఆల్రెడీ ఉన్నాయి. కొన్ని ఉన్నాయి కానీ అవి రావు, చేతి మీదకి రావా? కాకటైల్స్ అవి. ఇవేమో నా బ్లాక్ స్పాన్స్ అండి. ఇప్పుడు ఇవి ఎంత ఉంటాయండి కాస్ట్? అరౌండ్ 4 lakhs అట్లా పేరు ఉంటుంది. వాటి కోసం స్పెషల్ గా వాటర్. మీరు దీన్ని నేను అది కూడా చూసాను, డిఫరెంట్ షేప్ లో పెట్టారు. నార్మల్ గా ఇట్లా పెట్టేయచ్చు, అలా కాకుండా అంటే అప్పుడు ఇది తవ్వించినప్పుడు స్టోన్ వచ్చింది. సరే ఆ స్టోన్ ఎట్లుందో అట్లా ఇట్లా రౌండ్ షేప్. అంటే స్టోన్ కూడా డిస్టర్బ్ చేయకుండా. స్టోన్ కూడా డిస్టర్బ్ చేయలేదు. అక్కడ స్టోన్ ఉంది చూడండి. అదే పెద్దగా దానికి కనిపిస్తుంది. ఒక ర్యాంప్ కట్టేసినాం అవి ఎక్కి దిగడానికి. బయటకు వచ్చి మళ్ళీ అవే వెళ్ళిపోతాయి. అక్కడ ఫుడ్ తింటాయి వెళ్ళిపోతాయి. ఓహో, ఫుడ్ బయట పెడతారు. ఇక్కడ ఇగువానాస్ కి ఇగువానా మందార పువ్వు ఆకులు తింటాయి చూడండి. మందార పువ్వులు వేశారుగా. మందారం పువ్వులు కూడా తింటాయి. ఇవి ఎన్ని ఉన్నాయండి? 5 ఉన్నాయండి. 5 6? ఇక్కడ 5, ఇక్కడ 3, బయట 2. బయట మొత్తం 5. మనం బయట చూసిన వాటికంటే సైజ్ చిన్నది. బ్రీడ్ కూడా సపరేట్ ఇది. సేమ్ బ్రీడ్, చిన్నవి ఇవి ఇంకా. దానికంటే ఏజ్ లో చిన్నవి. మీ దగ్గర వచ్చినవేనా? లేదు, మన దగ్గర ఇంకా పుట్టలేదా? ఓకే ఓకే. ఇప్పుడు అడల్ట్ అవి ఇప్పుడు ఒకటి ప్రెగ్నెంట్ ఉంది. ఓ, కేరింగ్ టేక్ కేర్ చేస్తూ అన్ని వాటిని చాలా కేర్. మా స్పైడర్స్ ని మెయింటైన్ చేయాలంటే ఒక అంతేనా? ఎందుకు? డిఫరెంట్ స్పీషీస్ వీటి గురించి రోచెస్ పెంచాలి. కాక్రోచెస్ లో ఒక ఫ్యామిలీ ఉంటుంది రోచెస్. వీటి పెంచి లైవ్ వేయాలి. అవి దొరకాయి. అవి చూపిస్తాను. స్పైడరే కదండి? స్పైడర్, ఎంత పెద్ద స్పైడర్. మామూలుగా చాలా అసలు చిన్నవి ఉంటాయి స్పైడర్స్. నాకు తెలిసి ఈ స్పైడర్స్ ఎక్కడ ఏ జూ పార్క్ లో కూడా లేవేమోనండి. మీరు ఎక్కడ చూసారా జూ పార్క్స్ లో? పెట్టేస్తుంది చూసారా అప్పుడే? పెట్టేస్తుంది. వెబ్ దానికి వదలాలని లేదు. కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి, వెరైటీగా. రెడ్ ని ఇది ఫ్లేమ్ ని. ఇప్పుడు మా స్పైడర్స్ ఎక్స్పర్ట్ ఇలా. ఓ, ఎక్కసనే ఉంటుంది. చాలా స్పీడ్ గా వెళ్తుంది. చాలా డిఫరెంట్ కలర్ లో ఉందండి. ఎక్కడి నుంచి తెచ్చారండి ఇవి? ఇవన్నీ యూఎస్ నుంచి. మీ చేతిలో తీసుకోండి, ఇక్కడ పెట్టి తీసుకోండి. ఏముందో అసలు మీకు వెల్వెట్ క్లాత్ ఉన్నట్టు ఉంటుంది చూడండి. చాలా స్మూత్ గా ఉంది అసలు. కొంచెం పైకి పెట్టండి, దిగేస్తుంది. ఈ వైట్ ని ఎక్కడి నుంచి అండి తెచ్చినవి ఇవన్నీ? ఇవన్నీ అబ్రాడ్ నుంచి. అబ్రాడ్ అసలు లేదు, అదే అంటున్నాను నేను. 100 స్పైడర్స్ వస్తున్నాయి నా దగ్గర. అబ్బా, 100 డిఫరెంట్ బర్డ్ ఈటింగ్ స్పైడర్, వెనమస్ స్పైడర్. ఇది బర్డ్ ఈటింగ్, ఇంకా కొంచెం పెద్దగా అవుతుంది. అంటే ఏంటి? పక్షులు తినేస్తాయి. చిన్న చిన్న పక్షులు, పిచ్చుకలు ఉంటాయి, పట్టుకొని తినేస్తుంది. అంత కేపబిలిటీ అది. ఎగిరిపోతుంది. చాలా ఫాస్ట్ ఉంటాయి అవి. అరే, అగ్రెసివ్ కూడా ఉంటాయి. 2 కాళ్ళు ఇట్లా ఎత్తిందంటే ఇంకా అంతే, వార్నింగ్ ఇస్తున్నట్టు. పాముకున్నంత కొర్రలు ఉంటాయి వీటికి. కుట్టేస్తాయి మనల్ని, కొట్టేస్తాయి, తట్టుకోలేరు పెయిన్. ఎన్ని ఉన్నాయండి స్పైడర్స్ అట్లా మన దగ్గర? ఇద్దరికి 50 వరకు ఉన్నాయి ఇక్కడ మన దగ్గర. నాకు తెలిసి ఎవరి దగ్గర లేవండి. మీరు యానిమల్ లవరు లేకపోతే బర్డ్స్ అంటే ఇష్టము ఇదంతా ఓకే, కానీ యూనిక్ గా చాలా డిఫరెంట్ స్పీషీస్ అన్ని మీ దగ్గర ఉన్నాయి. నాకు అది బాగా అనిపిస్తుంది అసలు. ఫస్ట్ ఈ సైజ్ మీరు ఎక్కడ చూసారు? అసలు నేను ఏ సైజు చూడలేదు. ఇంత సాసర్ అంత అవుతాయి. ఓహో, ఇవి ఇంకా ఏజ్ చిన్నదా? చిన్న ఇవి. అట్లా అంత పెద్ద అవ్వాలంటే ఎంత ఏజ్ రావాలి? 2-3 years అవుతుంది. వీటికి ఎంత అండి ఏజ్? అవి ఎక్కితే 3 years. ఏం తింటాయి ఇవి? రోచెస్, పురుగులు ఉంటాయి. ఎక్కడ ఉన్నాయి? వామ్స్, మీల్ వామ్స్ అంటారు. అవి తింటాయా? వీటిని పెంచాలి. మళ్ళీ వాటి స్పెషల్ గా పెంచాలి. స్పెషల్ వీటి గురించి ఈజీ సబ్జెక్ట్ కాదు. కింగ్ స్కార్పియన్ తేలు కూడా ఉంది మన దగ్గర. అవునా? ఏదో ఒకసారి తీసుకురండి స్కార్పియన్. చూడండి తేలిని కూడా ఎట్లా హ్యాండిల్ చేస్తారు మా వాళ్ళు. దానికి ఉంది చూడండి ఇంకా. బైట్ చేయదా అండి? చేస్తుంది, తోకతోటి కొట్టేస్తుంది. చేస్తుంది కదా, అదే చాలా కేర్ఫుల్ గా ఉండాలి. చాలా కేర్ఫుల్ ఉండాలి. అదే అదే, చాలా కోపం ఎక్కువ ఉంటాయి వీటికి. ఇది కింగ్ స్కార్పియన్ అంటారు చూడండి. వస్తుంది అసలు ఆగట్లేదు. ఎక్కడి నుంచి తెచ్చారండి? అన్ని అబ్రాడ్ నుంచి అండి. ఈయన స్పెషలిస్ట్ వీటికి. మీరు ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషలిస్ట్ ని మెయింటైన్ చేస్తున్నారు ఆల్మోస్ట్. ఆయన కూడా జంతువు ప్రేమికుడు మనీష్ అని చెప్పి, తమ్ముడే అన్న. ఒకసారి నాతో రిలేషన్ వచ్చాక ఒక బంధం ఏర్పడుతుంది. అదే అదే అర్థమవుతుంది. ఎవరు కమర్షియల్ గా పని లేకపోతే ఇంతమంది మీరు ఎవరు కూడా కమర్షియల్ గా పనిచేయరు. ఇది మకావ్ బర్డ్. స్కార్లెట్ మకావ్ యుఎస్, బ్రెజిల్ సైడ్ నుంచి వస్తాయి ఇవి. ఓకే ఓకే, వావ్. మీ దగ్గర అలా ఉండిపోతుందిగా. హలో హలో అంటది, హౌ ఆర్ యు అంటది, తిడుతది. తిడుతది కూడా? అంటే మనం తిడితే తిడుతుందా లేకపోతే తనే తిట్టేస్తుందా? అదే తిడుతది. మా మామగారు ఉంటారు ఇక్కడ. అవును, ఆయన పిలుస్తే పలకకపోతే ఇంకా తెలుగు బూతులు తిడుతుంది. తెలుగు బూతులు కూడా నేర్పించారు అయితే? అక్కడ అంత పని వాళ్ళు ఉంటారు, వాళ్ళు తిట్టుకునేది వినపడితే చాలు ఇంకా అది నేర్చేసుకుంది. ఇక చెప్పలేను టీవీలో. ఎన్ని ఉన్నాయండి మకావులు? నా దగ్గర 6 ఉన్నాయండి. సెకండ్ ఏవా? సెకండ్ 3. సెకండ్ ఏవా? సెకండ్ హలో అంట. ఏం పేరండి? రోజీ.
మామనైతే మస్తు తిడతాయి. అంతేనా? బాగున్నావు బేటా? కిసి 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 బేటా, కిసి బేటా, కిసి కిసి మంచిగా ఇస్తా. ఆ. ఏం డాగ్ అండి ఇది? ఇది సెన్ బర్నార్డ్ అండి. ఎక్కడి నుంచి తెచ్చారు? ఇది ఇక్కడే కొన్నాం. మన బ్రీడేనా? అబ్రాడ్ బ్రీడ్. ఆ. నేను తెచ్చింది ఇక్కడే. నో బెట్. ఏం తింటుందండి? వెజ్జా నాన్ వెజ్జా? ఇది డాగ్ ఫుడ్ వేస్తామండి దీనికి, అప్పుడప్పుడు చికెన్. అవి రెండు? అది వచ్చేసి రాట్ వీలర్ అండి. రాట్ వీలర్ అది ఫస్ట్. వచ్చేసి అది రేర్ బ్రీడ్ అండి, కేన్ కార్సో. అది ఇది కేన్ కార్సో, ఇది ఇటాలియన్ బ్రీడ్. నేను ఇటలీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాను. ఎంత ఉంటుందండి కాస్ట్? ఇది ఎక్స్పెన్సివ్ అండి. అవునా? మంచి బ్రీడ్ అయితే 2.5-3 lakhs ఉంటుంది. పవర్ఫుల్ బాగా. అవునా? అగ్రెసివ్. ఇది నేను ఫ్రెండ్లీగా పెంచాను అన్ని. ఓకే. వెరీ అగ్రెసివ్ బ్రీడ్ ఇది. అసలు అయితే ఏజ్ ఎంత ఉంటుందండి దీనికి? ఇది 2 years అండి. 2 years ఏనా? అదండి రాట్ వీలర్. అది రాట్ వీలర్. దీని పేరు సుల్తాన్. ఎందుకు సుల్తాన్ అని పెట్టారు? సుల్తాన్ అంతే, రూల్స్. అంతేనా? రూల్స్. ఇది ఎక్కడి నుంచి తెచ్చారండి? ఇది ఒక ఫ్రెండ్ దగ్గర ఉండే, అతను నాకు ఇక్కడే మన హైదరాబాద్ అతను గిఫ్ట్ ఇచ్చినాడు. ఏం తింటుందండి? సేమ్ అన్నిటికీ డాగ్ ఫుడ్ వేస్తాము, డ్రై ఫుడ్. 2 days కో 3 days కో సార్ చికెన్ వేస్తాం. హాయ్ బేటా. అబ్బా అబ్బా అబ్బా, చాలా రోజుల తర్వాత చూసాయా ఇవన్నీ? చాలా రోజులు అయింది. సెట్ బెలా, సెట్ సెట్. నమస్తే పెట్టిస్తాను. నమస్తే నమస్తే. ట్రైన్ ఏమో, మంచి ట్రైన్. ఎలా జనరల్ గ్రేడ్ అండ్ ట్రైనింగ్ చేయించారు, కానీ తొందర ట్రైన్ కావు ఇవి, కానీ మా దగ్గర ట్రైన్ అయింది. ఇది ఏం పేరండి? బెల్లా దీని పేరు. ఇది వరల్డ్స్ బిగ్గెస్ట్ బ్రీడ్. ఇది ఇంకోటి వరల్డ్ స్మాలెస్ట్ బ్రీడ్ కూడా ఉంది. అవునా? చివావా అని. ఎంత అండి ఏజ్? ఇది 3 years ఉంటుందండి బెల్లాకి. నేను రాక చాలా రోజులు అయింది. అందుకోసమే అన్ని ప్రేమ జంతువులది అదే స్పెషాలిటీ. ఆ ప్రేమ అవి మీకు సెకండ్ తీసుకోండి, ఫ్రెండ్లీ ఉంటుంది. అవునా? తీసుకోండి, ఏముంది. సెట్ 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 సెట్. దగ్గరకు వచ్చి. కానీ చాలా వెయిట్ ఉందండి. వెయిట్ ఉంటుంది. మీకు ఇన్ని డాగ్స్ ఉన్నాయి కదా, ఇన్ని డాగ్స్ లో మీకు బాగా ఇష్టమైన డాగ్ ఏది? బెల్లా ఇష్టం, సుల్తాన్. ఇక వరల్డ్ స్మాలెస్ట్. వరల్డ్స్ స్మాలెస్ట్ డాగా? అది తీసుకుని వెళ్ళండి, బెల్లాన్ని తీసుకుపోండి. బ్రీజర్ దీని పేరు. బ్రీజరా? బకాడి బ్రీజర్. స్కాచ్ లేవా మీ దగ్గర? స్కాచ్ లేదు, విస్కీ అని ఒకటి ఉండే డాగ్. నా దగ్గర డాగ్ ఉండే అకిట్ అని, అది పెగ్గు తాగుతుంది. అది నిజమా? ఇప్పుడు ఎక్కడ ఉంది? చచ్చిపోయింది. ఈ టేబుల్ మీద చూడండి, చాలా చిన్న బ్రీడ్. ఇది 5 years. ఇది ఎక్కడి నుంచి తెచ్చారండి? ఇది కూడా బయట బ్రీడ్ అండి. అదే మన దగ్గర ఉండదు. మెక్సికో. ఎంత ఉంటుందండి కాస్ట్? ఇదైతే మీకు మినిమం 1.5 lakh ఉంటుంది. ఇది మదర్ కి ఛాంపియన్ ఉండదు, ఇంట్లో ఉన్నది. అండ్ దాని డాటర్ ఇది. సో మీ దగ్గర వచ్చింది అయితే? నా దగ్గర పెట్టింది. దుబాయ్ తీసుకెళ్ళాడు ఫ్రెండ్. ఇంకోటి మీ దగ్గర ఉండిపోయింది. ఇంకోటి ఇంకా 2 ఉండే, ఇంకో ఫ్రెండ్స్ తీసుకున్నారు. ఒకటి దుబాయ్ లో ఉంది. పర్సనల్ గా ప్రవీణ్ గారికి చాలా ఇష్టమైన డాగ్, పర్సనల్ గా ట్రైనింగ్ చేశారంట. ఆ డాగ్ నిజంగా ఒకవేళ ఎవరైనా ప్రవీణ్ గారి మీద గానీ అటాక్ చేయడానికి ట్రై చేసినా, ఆయన ఇంకేమన్నా హార్మ్ చేయాలని చూసినా, వాళ్ళ మీద చూడండి ఎలా అటాక్ చేస్తుందో. డైరెక్ట్ గా మీరు లైవ్ లో చూడండి ఒకసారి. చూడండి, పుట్టాకి ఎంత చేసినా వదలదు. చూడండి. గుడ్ బాయ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్. బేటా గుడ్ బాయ్, కమ్. డ్రగ్స్, గాంజా అట్లాంటివి అన్నీ ఉంటే కూడా స్నిప్ చేసి పట్టేసుకుంటారు. ఆ కెమిల్ కార్ట్ల మీరు అందరూ చూసి పట్టేసుకుంటారు. ఇక్కడ ఇక్కడ పెట్టు, ఇక్కడ అందులో పెట్టు, కార్ట్లో ఎక్కడైనా పెట్టు. కమన్ బేటా, షో మీ, షో మీ. అబ్బి ఆజో, షో మీ, షో మీ. చూడండి ఎవలాడుతా, చూడండి. ఇక్కడ చూపించేసింది, ఇక్కడ ఉందని చూసారా, పట్టేసారు. గుడ్ బాయ్, గుడ్ బాయ్. లివియన్ కమ్ హియర్. ఇది నా పర్సనల్ గార్డింగ్ కి చేసుకున్నా. అదే 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 4 మనుషుల్ని పట్టేసుకుంటారు. పిక్క పట్టిందంటే కండ కండాల ఊడొచ్చేయడం, పట్టేస్తుంది. ఫ్లెష్ మొత్తం. ఎంత షార్ప్ టీత్. అదే చూసేందుకు అట్లా ఉంది కానీ. అవును. దా 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 దా. ఏయ్ దా దా. అబ్బా హాయ్.
గ్రేట్ అండి, అలా పేరు పెట్టి పిలవగానే వచ్చేసింది. దీనికి దూడ పుట్టింది. ఓకే. దూడ పుట్టిన 5 minutes లో నేను చూసా పిలుస్తూ వస్తుందా అని. పిలవంగానే అది వదిలేసి దూడని వదిలేసి వచ్చేసింది. అది ఇప్పుడు కూడా అంతే కదా, మీరు అక్కడ నుంచి ఉంటే లక్ష్మి అనగానే మీ దగ్గరకు వచ్చేసింది. అసలు మా అమ్మ పెట్టింది పేరు. 1/2 kilometer దూరం ఉంటే లక్ష్మి అంటే వచ్చేస్తుంది. జనరల్ గా డాగ్స్ ఉంటాయి అట్లా అంటారు, కానీ గ్రేట్ అసలు. చాలా మంచిది ఇది. ఓకే ఓకే. తీసుకపో. సో ఆవులు గేదెల్ని కూడా మీరు ఇక్కడ సాకుతున్నారు అయితే? ఆవులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి. అదే ఇంతకుముందు ఇంటర్వ్యూ కూడా చెప్పిన, నేను నా కార్ లో వెళ్తుంటే కసాయోడు 3-4 days చిన్న పిల్లలు అప్పుడే పుట్టినాయి. స్కూటర్ మీద ముంగట కాళ్ళ దగ్గర ఒకటి వేసుకున్నాడు, ఇంకా కట్టేసినాడు స్కూటర్ లో. 20-30 స్పీడ్ లో పోతుంటే దాని మూతి రోడ్ కి తగులుతుంది. వాడు నాపి 4 బీకి తీసుకొచ్చి నా రేంజ్ రోవర్ లో వేసి డ్రాప్ చేసిన ఫామ్ లో. అవి ఇప్పుడు మంచిగా ఉన్నాయండి, హ్యాపీగా ఉన్నాయి. సూపర్ అసలు. ఇదేంటండి ప్రవీణ్ గారు, నేను చాలాసేపటి నుంచి చూస్తున్నా, చాలా అంటే యూనిక్ గా ఉంది. సంథింగ్ ఏదో దీనికి ప్రయారిటీ ఉన్నట్టు అనిపిస్తుంది. ఏంటి అసలు ఇది? ఇది క్యామిల్ కాట్ అండి. రాజస్థాన్ లో దీనికి ఒంటని కట్టేస్తారు. రాయల్ ఫ్యామిలీస్ వాడేవాళ్ళు 100-150 సంవత్సరాల క్రితం. ఇది అరౌండ్ 130 years old. ఇదంతా ఐరన్, ఇక్కడ అదంతా బ్రాస్ అండి. మీకు ఎక్కడ దొరికింది? నేను కేరళ నుంచి తీసుకున్నాను. నా దగ్గర పెద్ద పెద్ద యాంటిక్స్ ఉన్నాయి. 200 years old డోర్స్, ప్యాలెస్ డోర్స్, 15 feet 20 feet డోర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయా? ప్యాక్ చేస్తున్నాయి. అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఉంది ఒకటి ఇక్కడే ఉందండి. అది కూడా జిఆర్ స్వామి వారి శిష్యులు ఉన్నారు, వాళ్ళ దగ్గర పూజకు పెట్టా. నాకు అది టెంపుల్ కట్టాలని ఒక ఉద్దేశంలో ఉంది. పద్మనాభ స్వామి టెంపుల్, వుడ్ విగ్రహం, 9.5 అడుగులు ఉంటది. ఇండియాలో ఎక్కడ లేదు. అదే ఇంకోటి 350 సంవత్సరాల క్రితం రథం ఒకటి ఉంది. అది ఎందుకు తీసుకొని వచ్చారు? కలెక్షన్ ఇష్టం నాకు. నేను తమిళనాడు నుంచి. మన కల్చర్ ని మనం కాపాడుకోవాలి. అందులో భాగంగా ఇవన్నీ ఒక క్రిస్టియన్ దగ్గర ఉన్నాయి. అవునా? పద్మనాభ స్వామి విగ్రహం కూడా క్రిస్టియన్ దగ్గర ఉండదు. అట్లాంటిది ఆయన అమ్మను అని అన్నాడు. ఏదైనా చేసి తెచ్చుకోవాలి. నాకు 2 days నిద్ర పట్టలే. ఆయనకు ఒక ఆఫర్ ఇచ్చా, వాడికి నిద్ర పట్టలే, నాకు ఇచ్చేసిన. బాగా చెప్పారు. ఇచ్చేసాడు. ఆ రథం కూడా వాళ్ళ దగ్గరనే ఉండే. ఇదేనండి రథం మీరు చెప్పింది? అవునండి. ఇది 350 years old. తమిళనాడులో ఉండేది. ఆ నుంచి ఒక 50 years బ్యాక్ కేరళ పోయింది. అక్కడ నుంచి ఇప్పుడు మా హైదరాబాద్ లో మన దగ్గరకు వచ్చింది. నాకు తెలిసి ఇది తెలంగాణలో ఎవరి దగ్గర లేకపోయి ఉంటుంది. తెలంగాణ సౌత్ ఇండియాలో లేదేమో. రథాలు చాలా గొప్ప గొప్ప రథాలు ఉన్నాయి. మన దగ్గర లేదు. తమిళనాడు గానీ కేరళలో గానీ చాలా ఉన్నాయి. అంటే టెంపుల్స్ లో ఉన్నాయి. టెంపుల్స్ లో ఉన్నాయి. ఇక్కడ సైడ్ వినాయకుడు ఉంటది. ఇది ఫేసింగ్ ఇక్కడ సైడ్ వినాయకుడు, ఫేసింగ్ వినాయకుడు ఉంటుంది. దీన్ని పెయింట్ చేస్తే వుడ్ స్పాయిల్ అయిపోతుంది మొత్తం. అంతా యాసిడ్ వాష్ చేసినాం. ఇంతకంటే ఎక్కువ చేయొద్దు. ప్లస్ దీనికి ఒకటి నామ్ ఉంటది, ఇష్టం వచ్చినట్టు చేయొద్దు. ఇది హెరిటేజ్ ప్రాపర్టీ. మన ఇష్టానికి ఏది చేయొద్దు. చేయాలంటే వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు ఓకే అంటే. ఈ వస్తువు నాదే అయినా కూడా ఇది పురావస్తు శాఖ వారి అనుమతితో తీసుకున్న వస్తువు. ఇది అదేలేండి. ఏది చేంజ్ చేసినా వాళ్ళకి పర్మిషన్ తీసుకునే చేయాలి. ప్లస్ ఇది ఇండియాకి బయటికి పోవద్దు. ఇండియాలో ఎక్కడన్నా పెట్టుకోండి. అమ్మనికి రైట్ లేదు. ఇండియా దాటి మనం వేరే విదేశానికి వెళ్ళడానికి లేదు. అమ్మటానికి లేదు. జాతీయ సంపద. అమ్మటానికి కూడా లేదు. మనం వేరే వాళ్ళకి ఇండియాలో విత్ ఇన్ ఇండియా అమ్మొచ్చు. బయట దేశంకి డాగ్స్, యానిమల్స్, లేకపోతే బర్డ్స్, హార్సెస్, ఇట్లా ఇవే అనుకున్నా గానీ ఇట్లాంటి యూనిక్ ఉండాలి కదండి పీసెస్ కూడా మీ దగ్గర. జాతీయ సంపద మనం కాపాడుకోవాలి. గ్రేట్ అండి. ఇది యాక్చువల్ మాకు ఒక కార్ట్ ఉంది, దానికి సంబంధించిన హార్స్. అది మీరు రైడ్ చేయరా? నేను చేస్తా, రైడింగ్ చేస్తా. చేయండి ఒకసారి. హార్స్ రైడింగ్ కూడా ఏంటంటే నేర్చుకున్నారా లేకపోతే ఇంట్రెస్ట్ తోటి? ఇంట్రెస్ట్ తోటే. చిన్నప్పటి నుంచి వస్తుంది నాకు. చిన్నప్పటి నుంచి వస్తుందా? చిన్నప్పటి నుంచి. ఓహో. హార్సెస్ కూడా మంచి పెంచుతాయి. ఎన్ని ఉన్నాయండి హార్సెస్? 4 ఉన్నాయి. 4 హార్సెస్ ఉన్నాయా? అసలు ఇంకోటి హార్స్, బ్యూటిఫుల్ హార్స్ ఉండే, చనిపోయింది. అది దాని పేరు కూడా ఆంజలినా జోలీ అని పెట్టా. ఆంజలినా జోలియా? అంత అందమైన హార్స్ అది. ఓకే. ఆమెకు తెలిస్తే ఏంటి పరిస్థితి? ఏం కాదు, హ్యాపీ అవుతుంది. రైట్. చూసారు కదా చికోటి ప్రవీణ్ గారి ఫామ్ హౌస్, అందులో ఉన్నటువంటి యానిమల్స్. ఆయన ఎంత జంతు ప్రేమికులు, అలాగే బర్డ్స్ని ఎంత బాగా చూసుకుంటున్నారు. ప్రతిదాన్ని కూడా అసలు ఒక సొంత బిడ్డను ఎలా చూసుకుంటారో అట్లా చూసుకుంటున్నారు ఆయన. జనరల్గా మనం చూసినటువంటి కోణానికి ఇది డిఫరెంట్ యాంగిల్. కాయిన్కి 2 sides ఉంటాయి అంటారు కదా, ఇది 2వ సైడ్ ఇప్పుడు మీరు చూసింది. ఇప్పుడు కూర్చొని ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేద్దాము. ఆయన గురించి తెలియని విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నము, మీకు తెలిపే ప్రయత్నము చేస్తాను.